ఇక రూపాయలు 2 లక్షల వరకే రైతు రుణమాఫీ, ఆ పైన ఉన్నవన్నీ మాఫీ చేస్తామని మేము చెప్పలేదు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. నిజంగా కూడా ఎంత సిగ్గుచేటైనటువంటి అంశం అంటే, గతంలో మాట్లాడింది, గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, అందరూ మాట్లాడతారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తాం, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళవి 2 లక్షల వరకు తీసుకొని మేము మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిండు. మొన్నటి వరకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు పైసలు కట్టుల్ని, పైన ఉన్నటువంటి 5,000 10,000 కట్టుల్ని, మీకు పైన ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉంటుందో మేము జమ చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోతారా మీరు? ఏ ముఖం పెట్టుకొని రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి, జిహెచ్ఎంసీ ఎన్నికలకి కావచ్చు, ఇంకా మిగతా ఒకవేళ కనుక ఎన్నికలు వచ్చినట్టయితుంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు రైతుల దగ్గరికి? మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా నెరవేర్చకుండా అసెంబ్లీ సాక్షిగా నాలుక మడితేస్తూ ఉన్నారు, మాట మారుస్తూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చెప్పిల్లు కదా, ముఖ్యమంత్రి గారే చెప్పిల్లు కదా, 32 లక్షల మందికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు. 21 లక్షల మందికి మాత్రం రుణమాఫీ చేసిళ్ళు. ఇంకా 11 లక్షల మంది అట్టే ఉన్నారు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి ₹1 కూడా మాఫీ చేయలేదు. మీరు చెప్పినటువంటి అంశమే, కానీ నాకు సంబంధం లేదని చెప్తాడు అన్నట్టు ఈయన. మీరు గతంలో అన్నటువంటి ఇగో మళ్ళీ ఏమంటాడు అసెంబ్లీలో, లక్షల వరకు ఉన్నటువంటి రుణం ప్రభుత్వ నిర్ణయం. మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ, 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం. 2 లక్షలకు పైన లేదు. ఇక అయిపోయింది. ఇక రైతులారా మీరు ఆలోచించుకోర్రి. పాపం ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అందాల పోటీకేమో పైసలు వస్తాయి, అన్నదాతలకు ఇచ్చేందుకు రావు అనేటువంటి విషయం స్పష్టంగా అయిపోతా ఉంది. ఇది అర్థమవుతా ఉన్నది కదా. నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ, 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి, 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష, వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ చెల్లించండి, మేము వేస్తామని చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ, 2 లక్షల పైన లేదు. ఇంతకంటే ఇంకేం చెప్తాం? ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి అదానే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఈ మాట మార్చాడు. ఇప్పుడు ఏమన్నా చెప్పు. ఇక మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు రుణమాఫీ ఇప్పుడు రైతు ఇది యువ వికాసానికేమో 6,000 కోట్లు పెట్టామని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు ఏమని చెప్తా ఉన్నారు అంటే, మీరు ఎక్కడ కూడా చింతించకండి, 6,000 కోట్ల రూపాయలు మేము పక్కకు పెట్టిన అవి ఒక సందగలు పెట్టి దాచినాం, మీకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇక మీరు అప్లికేషన్ పెట్టుకునే ఆలస్యం, ఇక మీకు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, పైసలన్నీ పక్కగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మింగమెతుకు లేదు కానీ ఏదో మీసాలకి సంపంగి నూనె అన్నట్టుగా ఇలా వీళ్ళకి రైతులకు ఇచ్చేందుకే ఇలా పైసలు లేవు కానీ రాష్ట్ర ఖజానాలో వీళ్ళు ఇంకా యువ వికాసాలు ఇచ్చుకుంటూ ఉంటారా? ఎట్లా నమ్మాలి వీళ్ళ మాటలు? పాపం రైతులు సార్, మీరు చెప్పినటువంటి మాటే కదా అది. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి మాట కానీ కట్టుబడి ఉండాలి కదా. 2 లక్షలకు పైన ఉన్నటువంటి పైసలు మీరు వేసుకోరి, దాని తర్వాత నేను వాటిని అన్నిటి కూడా మీరు మా యొక్క వాటా 2 లక్షలు, ఆ 2 లక్షల పైసలు మేము వేస్తామని చెప్పిండు కదా. ఏడైపోయింది మరి మీ మాటను? మరి తుమ్మల నాగేశ్వరరావు గారు గంగలు కలుపుతా ఉన్నాడు, లేకపోతే పార్టీని ఆగం చేయాలని ఆయన అనుకుంటా ఉన్నాడు, లేకపోతే ఆయనతోటి మీరేమైనా మాట్లాడేయాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నించిందా? ఇగో
2 లక్షల వరకే రైతు రుణమాఫీ, ఆ పైన ఉన్నవి మాఫీ చేస్తామని మేము చెప్పలేదు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. గందరగోళం చేసింది మీరు. ఎన్ని చెప్పాలి? మీ బయటలో ఎన్ని తీయాలి? మీరు ఎన్ని సందర్భాలు చెప్పిళ్ళు? 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టుకోమని చెప్పి మీరే స్వయంగా చెప్పిళ్ళు. ముఖ్యమంత్రి తర్వాత మీరు కూడా చెప్పిళ్ళు. మీరు 10 సార్లు చెప్పిళ్ళు, 10 సభలలో చెప్పిళ్ళు. రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కొంత అయోమయం ఉండొచ్చు, కానీ నా దగ్గర క్లారిటీ ఉన్నదట. వాళ్ళ దగ్గర అయోమయం ఉన్నదట, ఈయన దగ్గర క్లారిటీ ఉన్నదట. ఆ క్లారిటీ రుణమాఫీ చేయమన్నటువంటి క్లారిటీ. రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కొంత అయోమయం ఉండొచ్చు, కానీ నా దగ్గర ప్రభుత్వం దగ్గర ఎలాంటి అయోమయం లేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, 2 లక్షలకు పైన రుణాలను మాఫీ చేస్తామని ఎక్కడ చెప్పలేదని పేర్కొన్నారు. మరి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు బయట వినిపించిన కదా, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఎవరు చెప్పలేదని మళ్ళీ ఎట్లా మాట మారుస్తావు? చెప్పిండు మీ ముఖ్యమంత్రి చెప్పిండు కదా. శాసనసభలో వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ శాఖలపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు శనివారం మంత్రి సమాధానాలు ఇచ్చారు. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ఇంటింటికి ఏఈఓలను పంపించి వారి రికార్డులను వెరిఫై చేశామని తెలిపారు. ఆధార్ పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుంటే సుమారు 3.25 లక్షల ఖాతాలు సెట్ చేశామని తెలిపారు. 2 లక్షల లోపు రుణాలున్న 25 లక్షల రైతు కుటుంబాలకు 20,616 కోట్లు మాఫీ చేసినట్టు తెలిపారు. గందరగోళ పడొద్దని, ప్రజలకు గందరగోళ పరచొద్దని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా, ఇతర స్కీమ్స్కు ఇప్పటి వరకు 32,700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోతే ఎకరానికి 10,000 పరిహారం పంపిణీ చేశామన్నారు. సన్నాలకు బోనస్ కూడా వెంటనే అందించామన్నారు. ఎరువులు సమస్యలు లేకుండా ముందస్తుగానే 40.18 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుని జిల్లాలకు తరలించామన్నారు. ఎరువుల కోసం రైతులు చెప్పులు పెట్టి వరుసలో నిల్చున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తూ ఉంటే ఈయన ఏమంటా ఉన్నాడు? తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు చెప్పినటువంటి దానిలో నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, సన్నాలకు 500 బోనస్ మొదట్లో ఇచ్చిండ్రు, మధ్య నుంచి ఎగ్గొట్టిండ్రు. చివరి కాంటాలు అయినటువంటి వాళ్ళకి బోనస్ పైసలు రాలేదు. రెండో అంశానికి వచ్చిన తర్వాత ఎరువుల విషయాల్లో మనం చాలా చూడడం జరిగింది. ఎరువుల కోసం రైతులు ఎండలో చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళు ఎరువుల కోసం చూసినటువంటి ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది. అంటే మనకి దీన్ని కూడా మాట మారుస్తారు. మరో పక్కన ఏది రుణమాఫీ విషయంలో అలాగే రైతు భరోసా విషయంలో చాలామంది కూడా నష్టపోతా ఉన్నారు. అసలైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా చాలామంది కూడా గతంలో రైతు బంధు పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు రైతు భరోసాగా మార్చినాక పైసలు వస్తలేవు కొంతమందికి. అర్హులైనటువంటి వాళ్ళకి కూడా రుణమాఫీ విషయంలో మొత్తం పూర్తి స్థాయిలో మీరు విఫలమైపోయినారు. రైతుల విషయంలో 100% మీరు విఫలమైపోయినట్టే. ఇక అదేందో అర్థం కాదు. ఇప్పుడు రైతులతో అంటే మీరు 2 లక్షల పైన అంటే ఇక రేపు ఇది కొరివితోటి ఏదో తలగొక్కున్నట్టు అవుతుంది, ఈపు గొక్కున్నట్టు అవుతుంది కొరివితోటి. రేపు వచ్చేటి స్థానిక ఎన్నికలు, రైతులు ఊకోరిగా. ఇంకా వాళ్ళు ఓపిక పట్టిలు ఇంకేస్తారో, రేపేస్తారో, ఎల్లుండి వస్తారో, సరే రాష్ట్ర పరిస్థితి మంచిగా లేదు కదా, సరే అంతా సెట్ అయినాక వేస్తారు కావచ్చు అని చెప్పేసి కొంత ఓపిక పట్టిలు. కానీ నువ్వు మొత్తానికి అసెంబ్లీలోనే 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పేసి చెప్పడంతో ఇక ఊకుంటారా?